హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో నిన్నైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ముందల వ్లాగ్ అనమాట ఇది. సో వాళ్ళు వస్తున్నారని చెప్పి ముందుగానే అయితే స్వీట్ కార్న్ కట్ చేసి పెట్టుకొని, స్వీట్ కార్న్ బాగా పైన మొత్తం పీచ్ అంతా అదే పైనదంతా తీసేసుకొని ఒక గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ అయితే పోసుకొని ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసేసుకొని స్వీట్ కార్న్ అయితే ఫస్ట్ పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. పిల్లలు రాగానే మళ్ళీ ఆకలి ఆకలి అంటారు కదా. సో అందుకని చెప్పి అయితే కుక్కర్ అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నానండి ఇక్కడ. సో పక్క ఒక 3 విజిల్స్ వస్తే స్వీట్ కార్న్ అనేది అయిపోతుంది అనమాట. సో స్వీట్ కార్న్ అనేది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆ పీచ్ అంతా కవర్కి ఎత్తేసి పక్కన పెట్టేసి పపాయ కనిపించిందండి. పపాయ ఏంటంటే బాగా పండిపోయిందనమాట. సో నేను పీల్ చేస్తున్నా కూడా అది నాకు పీలర్కి అయితే రావట్లా, అంత బాగా పండిందనమాట. మళ్ళీ పిల్లలకు కట్ చేసి ఇస్తే పిల్లలు మళ్ళీ అలాగే తింటే నాలుక పొక్కిద్ది అనమాట. తోలు తిన్నా ఇత్తనాలు తిన్నా నాలుక పొక్కిద్ది. ఇంకా అందుకని చెప్పి చాక్తోనే అయితే తీసేసాను. ఒకటైతే బాగా బాగా పండింది కదా, నలిగిపోయింది అనమాట ఒక హాఫ్ సైడ్ అంతా. ఇంకో హాఫ్ సైడ్ ఏంటంటే కొంచెం పర్వాలా. ఆ నలిగిపోయింది ఏంటంటే కట్ చేయకుండా దాన్ని అలాగే గిన్నెలోకి అయితే వేసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి మిగిలిన దాన్ని ఏంటంటే కట్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. సో ఏది కావాలంటే అది తింటారు కదా అని చెప్పేసి ఇక్కడ నేను వచ్చేసి ఇలా అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈలోకైతే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నాకు మోటివేట్గా ఉంటుందన్నమాట. సో మరికొంతమంది దగ్గరికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను మొత్తం ఆ చెత్త అంతా ఒక కవర్కి అయితే తీసేసుకున్నానండి. పపాయ కూడా ఏంటంటే గిన్నెలో పెట్టి పక్కన పెట్టాను. స్వీట్ కార్న్ కూడా అయిపోయిందనమాట. సో వాటర్ అనేది వంచేసానులేండి. వంచేసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మూత అయితే పెట్టాను. ఇంక ఈలోగా బాగా వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొచ్చేసారు. ఇంకా నేనేంటంటే 4 పీసెస్ అయితే వేసేసి స్వీట్ కార్న్ పక్కన పెట్టాను. వీళ్ళు ఏంటంటే ఇది తిన్న తర్వాత స్వీట్ కార్న్ తింటాం మమ్మీ అన్నారు. వీళ్ళకి ఏంటంటే పప్పాయ అంటే చాలా బాగా ఇష్టం అండి. అందుకని నేను ఏంటంటే ముందు బొప్పకాయ ఇచ్చాను. నేను అసలు మర్చిపోయాను దీన్ని. బాగా పండిపోయిందనమాట, కానీ బాగుంది. ముందైతే పిల్లలకైతే ఇది ఇచ్చేసానండి. ఈలోగా ఏంటంటే బావ నాకు స్వీట్ కార్న్ ఇవ్వమంటే ఇంకా ఆయనకి ఏంటంటే స్వీట్ కార్న్ ఇచ్చాను. ప్లేట్లో పెట్టిచ్చేస్తే వాళ్ళు కూడా ప్లేట్లోనే పెట్టేశాను, చల్లగా అవుతీలే అని చెప్పేసి. ఇంకా వాళ్ళు తింటూ ఉంటుంటే నాకు కూడా తినిపించవా నాన్న అంటే మా చిన్న బాబు అయితే కొరుక్కో మమ్మీ అని చెప్పి నోటికేసి రుద్దేస్తున్నాడు అనమాట. సో మేమైతే అది తినేసి నేను హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాను. ఎందుకు అంటే ఇండిషన్ అనేది చేయించుకోవడానికి వెళ్ళానండి. అదే నేను మీకు ముందు వ్లాగ్స్లో చెప్పాను కదా, D3 అనేది తక్కువగా ఉందని. అందుకని చెప్పి 15 డేస్కి ఒకసారి ఇండిషన్ అయితే రాశారండి. 3 మంత్స్ కోర్స్ అనమాట. వెళ్ళి ఇంకా నేను ఊరు బయలుదేరుతున్నానని చెప్పాను కదా, అందుకని చెప్పి 1 డే ముందు అయితే చేయించుకున్నాను. ఐస్ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చారు బాగా. ఇండిషన్ చేయించుకున్న కాడ ఏంటంటే అది పెట్టుకోవాలంట, లేకపోతే గెడ్డ కడుతుందంట. అది ఇండిషన్ ఆయిల్గా ఉంది, స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది. అది స్ప్రెడ్ అయ్యే కొద్దీ పెయిన్ అనేది బాగా వస్తుందండి. ఇంకా నేను వస్తా స్టిక్కర్స్ అనేది అయిపోయినాయి అనమాట. స్టిక్కర్స్ అయితే ఒక 2-3 రకాల స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇదొక స్టిక్కర్ ప్యాకెట్, ఇవి 2 ఒకటి బాక్సెస్లో అయితే ఒక 3 అయితే తీసుకున్నాను. అవి ఏంటంటే ఒక 3 అనేది తీసుకున్నాను. ఇంకా నేనేం తీసుకున్నానంటే ఒక నెయిల్ పాలిష్ అనేది తీసుకున్నాను. పెద్దగా వాడను, ఎప్పుడన్నా కాళ్ళకి చేతులకి వేసుకుంటాను, అందుకనే ఒకటైతే తీసుకున్నాను. తీసుకొని తర్వాత ఏంటంటే కొంచెం కాలు అట్లా సర్దు మలుగుతుందిలే అని చెప్పి బ్లౌజెస్ ఊర్లో కుట్టించుకొచ్చుకున్నానండి. నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు అవి ఏంటంటే బాగా లూజ్ ఉన్నాయి అన్నమాట. సో లూజ్ ఉన్నాయి కదా అని చెప్పి నేను మిషన్ మీద కుట్లు వేసుకున్నాను. ఇది వచ్చేసి పురుడు ఫంక్షన్కి శారీ కట్టుకున్నాను కదా, దానికి ఇది నేను కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నానండి. చాలా బాగుంది, కతే లూజ్గా ఉందన్నమాట. సో అందుకని చెప్పి కుట్లు వేసుకుంటున్నాను. దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇది కూడా లూజ్ ఉందండి. ఈ బ్లౌజ్ కూడా 3 ఊళ్ళోనే కుట్టించుకున్నా, 3 బాగా లూజ్ ఉన్నాయి అనమాట. ఏంటి దీనికి ముందు వ్లాగ్స్లో మనం కొంచెం డైట్ చేసాం కదా, దాని ఎఫెక్ట్ ఏమో కొంచెం తగ్గాం కదా 3 kgs దాకా.
సో బ్లౌజెస్ అయితే బాగా లూజ్ ఉన్నాయి అనమాట. వీటన్నిటికీ ఏంటంటే కుట్లేసేసుకున్నాను. ఇది కూడా హ్యాండ్స్ అనేది ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఇక్కడ అంతా బాగానే ఉంది, హ్యాండ్స్ అనేది బాగా లూజ్ వచ్చేసింది. దీనికి కూడా కొంచెం అలా ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. కుట్టడం కాలుకి ఇబ్బందిగానే ఉంది కానీ అండి, లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా మళ్ళీ అని చెప్పి చిన్నగా అయితే అలాగలా కుట్టు అయితే వేసేసుకున్నాను. ఓన్లీ హ్యాండ్ వరకే లాగేసాను, ఇంకా కింద దాకా కూడా ఇంకా నేను లాగలేకపోయాను అనమాట. ఇంకా అదేంటంటే చూసుకుంటూ 2 సైడ్స్ వేసుకున్నా. మిషన్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. లూజ్ అయిన వాటికి టైట్గా కుట్లు వేసుకోవచ్చు. నైటీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ పై కుట్లు వేసుకోవడానికి బాగా యూజ్ ఉంటుందన్నమాట. సో మనకి బ్లౌజులు కుట్టడం వస్తేనే మిషన్ కొనుక్కోవాలని ఏమీ లేదు. ఇవి కుట్టించుకోవాలన్నా బయట వీటికంటూ డబ్బులు ఇవ్వాల్సిందే. ఇంట్లో ఉంటే పిల్లల బట్టలకు కానీ మన వాటికి కానీ యూజ్ అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడుదోనండి, నేను స్కూల్ డే అంటే 10 ఇయర్స్ అయిపోయినట్టుంది మిషన్కి. దీనికి కూడా తీసుకుని 10 ఇయర్స్ అక్కడ దగ్గర దగ్గర 12 ఇయర్స్ అవుతున్నట్టుంది. నేను నేర్చుకుంటానేమో అన్నట్టుగా అమ్మ కొనిందనమాట. సో నేను ఇంకా నేర్చుకుందాం అనేదలకి వాళ్ళు కూడా కొంత నేర్పించింది అనమాట. డ్రెస్సెస్ ఏవో కటింగ్ వరకు నేర్పించింది. వాళ్ళేమో ఊరని చెప్పెళ్ళి ఇంకా రాలా. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇనుము అనేది అమ్మోళ్ళ ఇంటి కాడ నుంచి ఉత్తగా తెచ్చుకోకూడదంట. సో ఎంతో కొంత ఇచ్చి తెచ్చుకోవాలని మా అమ్మ వాళ్ళకైతే ఎంత ఇచ్చానో కూడా గుర్తులేదు నాకు. కొంత అమౌంట్ అయితే ఇచ్చి మిషన్ అయితే ఇక్కడ తెచ్చేసుకున్నాను నేను. నాకేంటంటే ఇలా పైకుట్లు వేసుకోవడానికి డ్రెస్సెస్కి కానీ నైటీస్కి కానీ ఇంకా ఉంటాయి కదా, లంగాలకు కానీ బ్లౌజెస్ లూజ్ అయినా పిల్లల ప్యాంట్లు చినుగుతూ ఉంటాయి కదా. సో వాటికి ఏంటంటే నిజంగా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ పద్దాకలా వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంటే వేయించుకోలేం కదా. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి బట్టలు అనేవి ఆరిపోయినాయండి. ఇంట్లోనే ఆరేస్తున్నా. 3 రోజుల నుంచి అయితే విపరీతంగా మళ్ళీ వర్షం పడుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఆరినంత వరకు అయితే మడతేసుకున్నా. మళ్ళీ కొన్ని బట్టలు ఏంటంటే తీగ మీద అయితే వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మడతేస్తున్నా కానీ కూర్చోలేకపోతున్నానండి. ఆల్రెడీ బాగా పెయిన్ వస్తుంది, కానీ ఇంకా తప్పదు, మడతేసేసుకుంటున్నాను. ఈ చిన్న బాబు ఏంటంటే ట్యూషన్కి వెళ్ళి వచ్చేసారనమాట. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి గబగబా అయితే బట్టలన్నీ మంచిగా మడతేసేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. సో బట్టలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొన్ని ఏంటంటే ఆరలేదు, అన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా పైకి లేచి నుంచొని మడతేసే అంత ఇది కూడా లేదు. ఈ శారీని కూర్చొని మడత పెట్టేసి అయితే పక్కన పెట్టేసి ఇంకా పొయ్యి మీద అయితే పాలు పెట్టేసుకున్నాను. కొంచెం చాయ్ పెట్టుకుందామని చెప్పి. సో షింక్లో గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఇంకొంచెం స్టాండ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి అయితే నేను వెళ్ళిపోయి డ్రెస్సింగ్ టేబుల్ ఏంటంటే ఉన్నాయి కదా, మనం తీసుకున్న డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ సర్దలేదనమాట, అన్నీ బయటే ఉన్నాయి. అన్నీ 1 బై 1 మొత్తం సర్దేద్దామని చెప్పి ఇంకా ఈ నైట్ ఏంటంటే ఇంకా సర్దేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంక మనం తెచ్చుకున్న స్టిక్కర్ ప్యాకెట్ అంటే ఇవన్నీ నేను ఈ బాక్సెస్లో పెట్టి ఉంచుకున్నాను కదా. ఇంక ఇవన్నీ ఇట్లా పెట్టేసుకుంటే ఆ బాక్సులు ఇంక దేనికన్నా యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా అన్నీ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. నేను అన్నీ చక్కగా కింద రెగ్యులర్గా వాడుకునేవన్నీ పౌడర్ డబ్బాలు ఇవన్నీ అంటే నల్లబూసలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రెగ్యులర్గా వాడుకునేవన్నీ ఇక్కడైతే సర్దేసుకుంటున్నాను నేను. ఇంకా గాజులు పెట్టుకోవడానికి ఆ స్టాండ్ ఇచ్చాడు, కానీ నాకు ఆల్రెడీ గాజుల స్టాండ్ ఉంది కదా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఫ్రిడ్జ్ మీద ఉంటుంది పెద్దది. ఇంక ఇది ఏంటంటే అలా పెట్టుంచేసాను. ఇంకేదన్నా తగిలిచ్చేగానే ఏమన్నా ఉంటే, ఏమన్నా బ్యాంగిల్స్ ఎక్కువగా ఉంటే పెట్టుకోవచ్చు. దానికే దగ్గరగా అటు 5 ఇటు 5 10 ర్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఉంటే దానికి ఉపయోగపడుతుంది కదా. అదైతే కొంచెం బెండ్ వచ్చినట్టుందండి కర్ర. ఇంకా మా వారు ఏంటంటే వచ్చాక సెట్ చేస్తానన్నారు. ఇంక ఈలోగా ఏంటంటే అవన్నీ చూసుకుంటున్నాను, ఏవి ఎక్కడ పెడదాము, ఇంకేమున్నాయా అని ఆ ర్యాక్లో పెట్టేసి అని చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకేంటంటే మొత్తం పెట్టేసుకున్నాను. ఇంకా కాటిక క్లిప్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఎక్కడున్నాయా ఏంటని అన్నీ తీసేసుకొని సర్దానండి. మీకు నేను చూపిస్తాను రండి. డ్రెస్సింగ్ టేబుల్ లోపల ఏమేమి పెట్టేశానో చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి నల్లబూసలు రెగ్యులర్గా వేసుకునేది, ఒకటేమో లాంగ్, ఇవి రెగ్యులర్గా వాడుకునేవి అనమాట. సో 1 గ్రామ్ గోల్డ్ అయితే అవి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ చూడండి, పెద్ద నల్లబూసల దండ అయితే ఇక్కడ పెట్టుకున్నా. చిన్నవి ఒక 2 అయితే ఉన్నాయన్నమాట. అవి దాంట్లో వేసుకొని కింద అయితే బుట్టలు అనమాట, ఇవి ఉంటాయి కదా కమ్మలు,
అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంక దీంట్లో అయితే పిన్నీసులు లోపల మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా వైట్ బీడ్స్, అవి ఏంటంటే మనం పిన్నీస్కి వేసుకొని కుచీలకి కింద పెట్టుకున్నాం అనుకోండి పోగులు పట్టుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పౌడర్ డబ్బా, కొబ్బరి నూనె, పెన్ స్టాండ్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. మిషన్కి సంబంధించినవి కూడా లోపల పెట్టుకున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అవన్నీ దీంట్లో పెట్టేసుకున్నా. ఇక్కడ వచ్చి నా స్పెట్స్, మా వారి స్పెట్స్, కలర్ రౌండ్లు అయితే ఇక్కడ పెట్టుకున్నా. బావ వాచ్ లోపల పెట్టేశాను. స్టాండ్ అయితే ఇలా ప్లెయిన్గా అయితే వదిలేసాను. సో ఇంకేమైనా ఎక్కువగా ఉంటే అప్పుడు చూద్దాము. ఇంకా దీంట్లో వచ్చేసి సిజర్సు, ఇంకా స్టాప్లర్సు, నెయిల్ కట్టర్సు, ఇంకా ఆ ఎల్లో కలర్ బాక్స్ ఏంటంటే స్క్రూ డ్రైవర్స్ అవి ఉన్నాయన్నమాట. అది చూస్తున్నారుగా, నల్ల తాడు, స్టాప్లర్స్, ఇంకా నెయిల్ కట్టర్స్ ఉన్నాయి. ఇంకా పిల్లల క్రయాన్స్ ఉన్నాయి కదా ఊరి నుంచి తెచ్చినాయి, అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా అయితే మొత్తం లోపల పెట్టుకుంటే ఇలా ఉంది. సైడ్ కార్నర్స్ ఖాళీగా ఉంది. ఫ్లవర్ వాజెస్ కానీ ఏదైనా పెట్టుకుంటే షోగా బాగుంటుంది అనమాట. సో ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చింది కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కొంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.